ఏమండి, ఉతకం మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. తెల్లవారుజాము లేచి మోకాళ్ళు వేయటం మానేస్తాడు. ఆ పడక మీద పురులాడుతూ ఉంటారు, అటు తిరుగుదాం ఇటు తిరుగుదామని. అది కూడా బైబిల్లోనే, సామెతలోనే రాశాడు. సుఖం, నిద్రపోతారా? రాత్రి ఆ పెందల కాడ పండుకొని తెల్లవాదులు నిద్రపోతారా? నిద్ర లేచి అప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టడం చేయరు. నిద్ర లేచి కూడా అటు పొరలను ఇటు పొరలను సెల్లు తీసుకోను, ఇక తిప్పుతా చూడను. దున్నపో నిద్రపోయి ఉంటాడు అప్పుడు దాకా. అమ్మాయి గారు కూడా అంతే, దున్నపో నిద్రపోయి ఉంటుంది అప్పుడు దాకా. మెలకు రాగానే విదుల్చుకొని లేచి, అమ్మో నేను లేవాలి, మెలకు వచ్చింది, నేను దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలని వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి మోకాళ్ళు వేసి కనిపెట్టడం. ఎంతమంది చేస్తున్నారు? అబద్ధాలు ఆడుకుని చెప్పండి. గుండె మీద చేసుకొని నేను చేస్తా పని అని దొర్లాడుతున్నారా లేదా? నిద్ర లేచి కూడా కొంతమంది ఉంటారు పాపం. కొంతమంది ఇంకేం లేదు, లేచి మెలకు వచ్చి కూడా దిండు తీసుకొని దగ్గర లాక్కొని అటు తిరిగి ఇటు తిరిగి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను చేస్తుంటా కాబట్టి. నాకు ఈ వచనమే గుర్తొచ్చింది, రేయ్ సోమరిలే, ఇంకాసేపు కునికేదనో ఇంకాసేపు నిద్రించేదనో అని ఎందాక పండుకునేదవో లే. సోమరితనంతో ఉంటే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వచ్చును. ఆత్మీయ దారిద్ర్యం పెద్ద నష్టం రాలే. వాక్యం ఎరుగున్నాను కాబట్టి నా వల్ల కాదు, పండుకోను నేను. ఎప్పుడన్నా బడలిగ్గా ఉండి ఆ దుప్పట్లాగో ఈ దిండులాగో అట్లా వేసుకొని ఇట్లా వేసుకుంటే మళ్ళీ డౌట్ వచ్చింది. సరే నిద్రపోదామా? నిద్ర రాదు. నిద్ర రానప్పుడు ఎందుకు అనవసరం అక్కడ పొరులాటం ఎందుకు? అటుపొరులు ఇటుపొరులు లేదు, ప్రసవ వేదనలాగా నిద్ర కోసం వేదన. నిజం. కొంతమంది అండి దైవజనుడు ఒక విషయం చెప్పాడు. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఏడ కూటమి పెడితే ఆడికి వస్తుందంట. వచ్చి, అయ్యా నాకు నిద్ర పట్టట్లా, ప్రార్థన చేయంటుందంట. సరే ఒకసారి చేశాడు, ప్రభు బాగా నిద్ర పట్టేటట్టు చేయండి ఆయన. మళ్ళీ ఇంకో కూటంలో కనపడింది. అయ్యో మనం చెప్పి నిద్ర పట్టట్లా, ప్రార్థన చేయండి. మొన్న కనపడ్డట్టు ఉన్నావు కానీ నువ్వు అంటే, అవునయ్యా అప్పుడు చేసావు కానీ నేను నిద్ర పట్టట్లా ప్రార్థన చేయందంట. మళ్ళీ చేశాడు, ప్రభా విశ్వాసంతో చేస్తున్నాను ఆయన బాగా నిద్ర పట్టేటట్టు చేయి బిడ్డకని. మళ్ళీ ఇంకో కూటం కాడ కనపడిందంట. అదే అవసరత. ఏంది అవసరత అంటే నిద్ర పట్టట్లా. అంటే ఏం చేస్తుందంటే ఆ నిద్ర కోసం ప్రసవ వేదన పడుతుంది. సరే ఆయన అన్నాడంట, మామూలుగా నువ్వు ఎట్లా పండుకుంటావు, ఎట్లా నిద్రపోతావు అన్నాడంట. ఎట్టే ఉందయ్యా, మంచం మీద పండుకొని నిద్రపోతాను అన్నాడు. సరే ఇక నుంచి మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాడంట. మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాడంట. ఆమెనుకుంది, సరేనయ్యా అని వెళ్ళింది. మళ్ళా వచ్చింది ప్రార్థన చేయండి అడిగాడు. నేను చెప్పిన పని చేసావని. లేదయ్యా పండుకోవట్లేదు, కిందే పండుకుంటున్నాను. మంచం మీద పండుకోవట్లే, కిందనే పండుకుంటున్నా, అయినా నిద్ర రావట్లేదు. నేను చెప్పిన దానిలో పాయింట్ మిస్ అయ్యావు నువ్వు. నేను చెప్పింది ఏంటంటే మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాను. అంటే ఏందయ్యా అందంట, నిద్ర వచ్చినాక పండుకో అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. అర్థం కలదు మీకు? నిద్ర రాకుండా ఎందుకు పండుకుంటున్నావు దెయ్యమోహం దాన్న? నిద్ర వచ్చిందాక పండుకో. నా పేడ నిద్ర ఏడ కనపడతాడా అంటే ఏం చేయమంటున్నాడు తెలుసా? నిద్ర నీకు వచ్చినంత వరకు మోకాళ్ళేసి స్తుతించు, పరిశుద్ధ గ్రంథం తీసుకొని ధ్యానించో, ప్రభువుని పాటలతో కీర్తించో. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇక విశ్రమించు బిడ్డ అన్నప్పుడు
అట్లా అంటాడు, ఇక నీకు రిలాక్స్ వస్తుంది, ఇక కాస్త పండుకుందాం అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ నువ్వు మంచం ఎక్కుతావో, కింద బొంత మీద బొబ్బు ఉంటావో, చాప వేసుకొని పండుకుంటావో నీ ఇష్టం. నువ్వు పడక్కి వెళ్ళక ముందు, కొనక ముందు చేయాల్సింది నువ్వు చెయ్యి. బాగుగా ప్రార్థించు, స్తుతించు, ధ్యానించు. ఏమి లేదు, వాక్యం ముందేసుకొని కూర్చో. నువ్వు సైతానుగాడు వచ్చి నీకు సచ్చినట్టు జోల పడకపోతే అప్పుడు అడుగు. సైతానుగాడిని వాడుకోండి, వాడు నిన్ను వాడుకోకూడదు, నువ్వు వాడిని వాడుకో నువ్వు అసలు.